తనయురాలి కోసం తండ్రి రంగంలోకి దిగారా? నాలో తెర వెనక నుంచి కథ నడిపించిన నేత ఈరోజు తెర మీదకి వచ్చారా? Education is a very powerful tool to change one's life. And today I'm here. కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన స్వయంగా అడుగుపెట్టడం వెనక కారణం ఏమిటి? మోండా డివిజన్ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న వారంతా ఇప్పుడు వైష్ణవి కోసం ముందుకు కదులుతున్నారా? అందరూ ఇట్లనే బాగా చదువుకొని లైఫ్ లో సక్సెస్ అవ్వాలి నా కోరిక. ఇట్లనే మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి. నోట్ బుక్స్ పంపిణీతో తెర మీదకి వచ్చిన నేతలు ఇదే ఊపును డివిజన్ లో కొనసాగించబోతున్నారా? సీటు దక్కించుకొని పోటీలో ఉండడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారా? గొల్లకిట్టు అలియాస్ కృష్ణ యాదవ్ కూతురు కోసం చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా? ఇన్నాళ్ళు సైలెంట్ గా వైష్ణవిలో ఇంతటి వాక్చాతుర్యం ఉందని తండ్రి సాక్షిగా నేడు తెలియజేసిందా? వాచ్ ఫోకస్. కూతురు కోసం రంగంలోకి గొల్లకిట్టు. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. వైష్ణవి మా చెల్లెలు కూడా ఈ రోజు చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క బుక్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇక్కడ వెస్ట్ మారేట్పల్లిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చేయడం జరిగింది. కంటోన్మెంట్ మోండా డివిజన్ రాజకీయాలు ఇప్పుడు హాట్ గా మారాయి. ఎమ్మెల్యే ఎవరికి వరం ఇస్తారని అందరూ ఎదురు చూస్తున్న వేళ ఇప్పటికే నోట్బుక్స్ పంపిణీ పర్యటనలో తన గుర్తింపును చిరబడిన వైష్ణవి యాదవ్ పదిలం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వ పాఠశాలలో విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా నోట్బుక్స్ పంపిణీకి సొంతంగా శ్రీకారం చుట్టగా ఈరోజు మారడపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పంపిణీకి శ్రీకారం చుట్టారు. వైష్ణవి మాతృమూర్తి చదివిన స్కూల్ కావడంతో ఈరోజు తమ వంతుగా ఇక్కడ నోట్బుక్స్ అందించాలంటూ ఆలోచన చేయగా కార్యక్రమానికి అతిథులుగా రాజ్యసభ సభ్యులు అన్వి యాదవ్, ఎమ్మెల్యే శ్రీగణేష్లను ఆహ్వానించారు. అనివార్య కారణాల వల్ల శ్రీగణేష్ రాలేకపోవడంతో ఇక వైష్ణవి ఇబ్బంది పడకుండా ఏనాడు తెర మీద కనిపించిన గొల్లకిట్టు అలియాస్ కృష్ణ యాదవ్ తెర మీదకి వచ్చి కార్యక్రమంలో సందడి చేశారు. వెనకనే నిల్చొని వచ్చిన అతిథికి ఆహ్వానం పలకడంతో పాటు వైష్ణవికి ధైర్యాన్ని అందించగా ఇక నోట్బుక్స్ పంపిణీ అనంతరం వైష్ణవి యాదవ్ అందించిన స్పీచ్ కొత్తగా ఇంగ్లీష్లో విద్య గొప్పతనం తెలపడంతో పాటు తాను ఇక్కడ ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించడం గల కారణాలు తెలుపుతూ అందించిన స్పీచ్ కు విద్యార్థినులు విదాయ్ చప్పట్లతో స్వాగతించారు. And today I'm here not just as a leader but as a daughter of this land, and here to serve knowledge to people, to serve knowledge, not only knowledge but also various other కార్యక్రమాల్లో కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి విద్య వైద్య పరంగానే కాకుండా మన ఏరియాస్ లో ఎటువంటి సమస్యలు ఉన్నా పర్యటనలు చేసుకుంటూ అన్ని సమస్యలు తెలుసుకుంటూ మా గౌరవ ఎమ్మెల్యే గారికి ఎప్పటికెప్పుడు అప్డేట్ చేస్తూనే అన్నాము. దానికి తగ్గ పరిష్కారాలు కూడా మా ఎమ్మెల్యే గారు ఇవ్వడం మాకు జరుగుతుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అనిల్ యాదవ్ హాజరు కాగా ఆయన చేతుల మీదుగా నోట్బుక్స్ ను స్టూడెంట్స్ కు అందించడంతో పాటు గవర్నమెంట్ స్కూల్లో ఇంతటి ప్రతిభావంతులుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న టీచర్లను అభినందించారు. పలు సమస్యలపై వారు ఇచ్చిన విన్నపం స్వీకరించడంతో పాటు తన వంతుగా సమస్య పరిష్కారానికి అభివృద్ధికి సహకారం అందిస్తానంటూ హామీ ఇచ్చారు. కష్టపడి ఆలోచన చేస్తే ఎంతటి విజయమైనా అందుకోవచ్చని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కానీ తాను కానీ కష్టపడి ఓ గోల్ ప్రకారం ముందుకు సాగడం వలని ఈ స్థాయికి వచ్చామంటూ తెలియజేశారు. కార్యక్రమంలో మోండా డివిజన్ ఇన్ఛార్జ్ ఆర్డి నగేష్ యాదవ్, రేపాల వెంకటేశ్వర్లు, సంజీవ్, సంకి రవీందర్, నర్సింగ్రావు, బాబురావు, భవానీ, బొట్టురాజు, మేకల చిరంజీవి, కిరణ్ తో పాటు గెస్టెడ్ హెచ్ఎం మనోహరాచార్య, ఇన్ఛార్జ్ సౌజన్య, పుష్పతో పాటు పలువురు పాల్గొన్నారు. అంతేకాకుండా మన స్థానికంలో ఉన్న గణేష్ గారు కూడా, ఎమ్మెల్యే శాసనసభ్యులు గణేష్ గారు కూడా అంచెలంచెలు కూడా కష్టపడి ఈ రోజు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినంటే అది కూడా ఆయన కూడా ఒక మనందరికీ ఒక ఇన్స్పిరేషన్ లాంటిది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీ అందరికీ నేను ఒకే ఒక అడ్వైజ్ చేయదలుచుకున్నాను. ఎవరైతే సిన్సియర్ గా కష్టపడి ఏదైతే మీ గోల్స్ ఉంటాయో గోల్స్ పైన పనిచేస్తే 100% మీరు సాధిస్తారని నాకు నమ్మకం ఉంది. తండ్రి ఆశయ సాధనకై వైష్ణవి యాదవ్ ఇక తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టి ఈసారి ఎలాగైనా మోండా డివిజన్ సీట్లను అందుకుని విజయకేతనం ఎగరవేయాలంటూ తీవ్ర స్థాయిలో స్పీడ్ పెంచగా తయారాల కోసం తండ్రి సైతం సీనియర్ నాయకుల సపోర్ట్ను అందుకుని వైష్ణవిపై నేతల మద్దతు కూడగడుతూ ఇది మాకున్న బలమంటూ తెలియజెప్పేలా ముందుకు నడిపిస్తుండడం విశేషం. కంటోన్మెంట్ 4వ వార్డు లక్ష్మీనగర్